నేను చాలా దొంగలు చేశాను రా 6-7 times కాదు టిఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ. ప్రాపర్టీ కదా బిగ్ బాస్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ అ గేమ్. పోలీస్ థీఫ్. పెద్ద ప్లానింగ్ మనమే దొంగతనం చేయాలి. చేస్తే ఏం మహారాణి జటాపటారాణి వాళ్ళు దొంగతనం చేసి మూట పెట్టుకోలేరు. అంత సీన్ లేదు, నాకు అదే నచ్చ. నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరు వచ్చి లైన్ లో కూర్చో. 6 people will sit down, will not play అంతే. వచ్చిందండి వయ్యారి. నేను చూసా సుమనన్న తీయటం, మళ్ళీ నాకు వచ్చి నాకే చెప్తున్నారు చూడు, అది నాకు ఇంకా చిరాగ్గా ఉంది. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మీరు ఒకటైపోయి ఆడితే నాకు నచ్చదు. చెప్తాను, నచ్చలేదంటే ఇంక మీ కర్మను వదిలేస్తాను. ఒకసారి చెప్పి చూస్తా, వింటే వింటారు. ఎవరు ఒకటి అవ్వలేదు, మరి అంతే అనిపించింది నాకు, అంతే అనిపించింది. నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. నువ్వు మధ్యలో పురోగలాగా రాకు, ఇక్కడ జరుగుతున్న వేరే డిస్కషన్, దాన్ని ఇంటరప్ట్ చేయకు నువ్వు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. సార్ నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఓ, నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. చేశారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. నిఖిల్, తనుజాకి అడగకు, తనకు అదే కావాలి. నువ్వు పోయి అడగాలి, తను గొడవ పడాలి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నాకు ఆయన కావాలి కదా. ఇప్పుడు పెద్ద మెంటల్ దాని లేకున్నాను. ఓకే, అర్థమైతుంది, కొద్దిగా సెన్సిబులే అనుకునే లోపు ఈ పాగల్ చేస్తావు. ఏంది అసలు? నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడు, మధ్యలో తినేందుకు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సంబంధం లేని దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు రాజు? నువ్వు నీకు సంబంధం ఉందా? నాకు లేదు రాజు సంబంధం, నాకు నిజంగా సంబంధం లేదు. సంబంధం ఉంది వాళ్ళతో. నాకు ఆడితో సంబంధం ఉంది ఎందుకంటే ఆయన నా తమ్ముళ్ళు అంటాడు. నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం. మరీ బాగుంది. నేను చెప్పానంటే నేను తీసుకున్నాను, అందరికి ఈక్వల్ గా పంచాలంట. అందరూ ఈక్వల్ గా పంచుకుందామండి, అందరి ఆలోచన అయితే అది. ఓరిని మీకంటే బందిపోట్లే బెటర్ కదరా. ఆపేతాను జన, చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. చిరాకు. నేను అబ్బాయి నమ్మను, కొంతమంది నమ్ముతాను, వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. లోపల ఒకటి బయటకు ఒకటేనండి మన రోగాలకు కారణం. అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది మారనంత వరకు ప్రపంచంలో ఏది మారదు. చిరాకు. నాకు గేమ్ లేపనా పర్లే కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను. ఏం చేద్దామంటావు మరి? నువ్వు చాలా ఈజీగా తీసుకోగలవేమో, నేను తీసుకోలేను. చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాను కొంతమందితో. నేను వాళ్ళు మాట్లాడిన మాటలు నేను తీసుకోలేను. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. నీకు ఏం ఇంపార్టెంట్ ఏమో కానీ నాకు మనుషులు ఇంపార్టెంట్. అది నా లైఫ్ లో ఆ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. నీకు 2000 అని ఇచ్చింది, ఆ 2000 తో ఆగిపోదు. సరే ఓకే, లీవ్ ఇట్. టీమ్ లో ఉన్న వాళ్ళు అది టీమ్ బొక్క అన్నమాట. ఏమైనా పిహెచ్డి చేసిరా? డిగ్రీ గానీ పిహెచ్డి గానీ చేసిన మీరు అనే కదా ఈక్వల్ షేర్ వద్దు అనేది. ఎవరంటున్నారు ఈక్వల్ షేర్ అనేది? షేర్ ఇవ్వరంట. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎవరు తీసారో వాళ్ళ దగ్గర ఫైట్ చేయండి. నేను అదే అంటున్నా, మీరు ఏదో తెలియనట్టు, మేము ఎవరికే తెలియనట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచి. వస్తుంది కాబట్టి నోరు మూసుకోవాలి కదా. ఫస్ట్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు రోజు కూడా తోస్తాదని తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. సూపర్ వాణి ఎంతమ్మ కుగరండి. మాట మాటకి కన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్, షౌటింగ్ ఇస్ డిఫరెంట్. మరి ఎందుకు ఇంకా టీమ్ ఎందుకు తీసేసానా? మరి తీసేటప్పుడు నేను క్లియర్ గా చూసాను. నేను నోరు మూసుకొని ఎందుకు నా టీం కాబట్టి బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. కోసం పోతున్నా ఆదరికి చెప్తున్నా, సంజన గెలవకపోతే బట్టలిప్పి తీసుకొని తిరుగుతా. 3 weeks later. Come on, beat. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.